హాయ్ ఫ్రెండ్స్, కృష్ణం సిల్క్ శారీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో ఒక పెళ్ళి అయిన వాళ్ళు ఒక ఫ్యామిలీ ఇంచుమించు స్కామ్లో ఆల్మోస్ట్ 4 to 5 lakhs పోగొట్టుకున్నారని తీన్మార్ మల్లన్న న్యూస్ ఛానల్కి వెళ్ళి బోరున ఏడుస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేలల్లో కాదు, ఇండియా వైడ్గా లక్షల్లో ఉన్నారు. ఇట్లా లక్షల్లో పోగొట్టుకుంటున్నారు స్కామర్స్ చేతుల్లో. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇంత స్కామర్స్ చేతుల్లో మీరు పోగొట్టుకునే బదులు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా. ఒక హ్యాండ్లూమ్ శారీసో, ఆర్డినరీ శారీసో, లేదా బొటిక్సో, లేదంటే కొద్దిగా నాలెడ్జ్ పెంచుకొని ఒక ట్రైనింగ్ లాంటిది తీసుకొని పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంది. ఈరోజు మీరు 5 lakhs పోగొట్టుకున్నారంటున్నారు కదా, ఆ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 2024 ఎండింగ్ డిసెంబర్ కల్లా ఇంచుమించు ఏం లేదన్నాను 30 to 40 lakhs ప్రాఫిట్ వచ్చేటట్టు అంత ప్రాఫిట్ ఉంది. హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో ఉంది అంటే సూరత్ శారీసు, ఆర్డినరీ శారీసు కొన్ని ఈ సెక్టార్లో ఉందండి, ప్రాఫిట్ ఉందండి. మీరు మీ ఏరియాస్లోకి వెళ్ళి ఒక షాప్స్, వాళ్ళ హౌసెస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ మీరు చూసినారంటే, దయచేసి ఈ ఒక్క నెల రోజుల లోపల మీరు షాప్ ఓపెన్ చేసేస్తారు. ఎంతో కొంత పెట్టి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీ కళ్ళ ముందర ఉంటుంది కదా. లక్షలు మీరు స్కామర్స్ చేతిలో పెట్టి బోరున ఏడ్చే బదులు ఆ ప్రోడక్ట్ ఏదో ఇంట్లో ఉంటుంది, అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మీరు 5 లక్షలు, ఒక 1000 రూపాయలు శారీ అమ్మినారనుకోండి, అందుకు ప్రాఫిట్ ఒక 30 to 40% మార్జిన్ ఎక్కువ పెట్టే కదా మీరు అమ్మేది. ఫ్రీగా ఏమైతే అమ్మరు కదా. అట్లా హెవీ ప్రాఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను కూడా హైదరాబాద్లో 2022 డిసెంబర్ ఆ టైంలో ఆల్మోస్ట్ 1 crore అబోవ్ నేను పోగొట్టుకున్నా. అంటే షాప్స్ పెట్టి నా ఫ్రెండ్కి నేను అప్పచెప్పి, నా ఫ్రెండ్ మీద నమ్మకంతో సరుకు అంతా తీసి పెట్టి అక్కడ నేను షాప్ ఇంకో 3 daysలో ఇనాగ్రేషన్ అని ప్లాన్ చేసినప్పుడు ఇంచుమించు నాది బోర్డు తిప్పేశాడు మా ఫ్రెండ్. నీది ఇక్కడ సరుకు లేదు, ఏం లేదు, నేను ఇచ్చేలేదు, నీకు చేతయం చేసుకో అని చెప్పి మోసం చేసేసాడు. నేను అసలు అది వచ్చేసి ఏ హై లెవెల్ మోసం అంటే నన్ను చేసింది వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 3 months చాలా బాధపడినా. తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, దేవుడు నాకు వేరే చోటు ఇస్తాడు అనుకుని వదిలేసిన. ఎక్కువ దాని గురించి ఆలోచన చేయలేదు. కానీ మీరు హౌస్ వైఫ్స్ జాబ్స్ అంటూ ఏదో ఆన్లైన్ జాబ్స్ వస్తాయి, ఆన్లైన్ పేమెంట్ వస్తాయంటే ఆన్లైన్లో అన్నీ నమ్మకండి. దయచేసి ఆన్లైన్లో జరిగేదంతా నిజాయితీ కాదు. పోనీ ఆఫ్లైన్లో జరిగేది కూడా నిజాయితీనే కాదు. మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, మీరు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి. అట్లా నేనేం చెప్తున్నానంటే, శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను. నాకు ఒక 15 to 20 members క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పటికే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 members రెడీగా ఉన్నారు. కానీ నేను ఎందుకు కండక్ట్ చేయలేదంటే, 1 month దాని మీద నేను కూర్చోవాలి. మినిమం పర్ డే 2 to 3 hours కూర్చోవాలి. నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, విల్లాసు, ఈ బిజినెస్లో ఉన్నాను. కాకపోతే పట్టు చీరల మీద మళ్ళీ ఎందుకు పోయా నువ్వు వర్టికల్ 2 పడవల మీద కాళ్ళు ఎందుకు పెడుతున్నావు అంటే, నా ప్యాషన్ అది. పట్టు చీరలు అనేది మాకు పుట్టుకతో వచ్చిన విద్య. అంటే మేము అవలీలగా చేయగలము, మేము పట్టు చీర తయారుగా చేయగలము. ఎక్కడి నుంచి ఎక్కడికైనా శారీస్ మేము తెప్పించగలము, అమ్మగలము. మాకు ఆ నాలెడ్జ్ ఉంది, మాకు బ్లడ్లో ఉంది అది. మా ఫాదర్ పట్టు చీరలు తయారీ, మా తాతయ్య గారు పట్టు చీరలు తయారీ, మా 4 fathers నుంచి మాకది కొట్టిపెట్టిన పిండి. కానీ మీరు ఎందుకు మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చారంటే, రియల్ ఎస్టేట్లో నేను కవర్ చేసుకోవాలి. ఈ నాకు పడిన దెబ్బ నేను రియల్ ఎస్టేట్లో కవర్ చేసుకోవాలి. సో డోంట్ వరీ, దట్ ఈస్ ద నాట్ ఎ మ్యాటర్. ఇక్కడ హెవీ ప్రాఫిట్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, నేను లేదని లేదు. కానీ ఎంటైర్ చాలామంది ఈ స్కామర్స్ చేతుల్లో ఇరుక్కుని లక్షలకు కోట్లకు కోట్లు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు చేసేదంతా
మీ సొమ్ముతో వాళ్ళు జల్సా చేస్తారు. మీరు ఎవరికైనా మీ పక్కింటి వాళ్ళతోనో వేరే వాళ్ళతోనో కిరాయి వాళ్ళతోనో లేదంటే ఏదైనా తరకారీ తీసుకునేటప్పుడు ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు వాటి 200 300 అయితే వానికి 30 50 మీరు బేరం ఆడతారు. ఇటువంటి స్కామర్స్ చేతుల్లో మాత్రం లక్షలు పోగొట్టుకుంటారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే మన ఎదురుగా ఉండేవానికి 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చి కొందాం. ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది. లేదా ఆన్లైన్లో మోసం చేసే వాళ్ళ చేతిలో మీ జీవితాలు నాశనమైనా చేసుకోండి. అంతే, దీనికి మించి వేరే ఇంకేది చెప్పలేను. చెప్పినా అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది దారి. జనాలు ఒక్కొక్కరు కొట్టుకుంటారు. నాకు అవసరం లేదు. నేను శారీస్ సేల్స్ చేసుకుంటే, మీరు హౌస్ వైఫ్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 3 years నుంచి నేను పట్టుచీరల గురించి ఒక నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అని నేను చెప్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ విజయవాడలో ఒకరు, వైజాగ్లో ఒకరు, తర్వాత గుంటూరులో ఒకరు, హైదరాబాద్లో 3, తర్వాత కర్నూలులో ఒకరు, ముంబైలో ఒకరు, టోటల్ 7 to 8 members నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో స్టార్టింగ్ వాళ్ళు 3 to 4 lakhs 5 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు 40 to 50 lakhs అయింది 1 year స్పాన్లో. ఇంకేం నేనే వాళ్ళకి ₹1 నేను ఛార్జ్ చేయలేదు. నా ప్రోడక్ట్ తీసుకోమని నేను వాళ్ళతో అడగట్లేదు. ఎక్కడ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఎక్కడ మీరు ఏ రకమైన మార్కెటింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకునే దాంట్లో ఎన్ని రకాల ఐడియాస్ ఉంటాయి. మార్కెటింగ్ చేసుకునే దాంట్లో పట్టు చీరల మార్కెటింగ్ మెయిన్. పట్టు చీరలు వచ్చేసి వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద మార్కెట్ ఇది. అర్థమైందా? ఈ మార్కెట్లో మీరు ఏ రకంగా సస్టైన్ అవ్వాలి, సస్టైన్ అంటే మీ ప్రాఫిట్స్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇంతే. పెద్ద దీంట్లో ఏం మతలబ్ లేదు, మాయ లేదు, మంత్రం లేదు. మీ కండ్లు ఎదురుగా మీరు ₹100 పెట్టి హోల్సేల్ షాప్ నుంచి మీరు ఇంటికి తెచ్చుకున్నారా చీర, ₹120 అమ్ముతారు, లేదా 130 అమ్ముతారు. లేదా మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా మీరు క్రెడిట్కి ఇచ్చినా కానీ 15 రోజులకో, నెలకో, 2 నెలలకో ఇచ్చినా ఇస్తారు. 100 మంది మీ ఊరిలో ఉంటే 100 మంది ఊరు వదిలి వెళ్ళిపోరు కదా. ఎవరో ఒకడో ఇద్దరు పోతాడు, ఏం చేయలేము. మిగతా 98 మందితో మీరు కవర్ చేసుకోవాలి. ఆ వచ్చింది ఇదే మా ప్రాప్తి అనుకోవాలి. అట్లా ఉండాలి. కానీ తీసుకొని వెళ్ళి స్కామర్స్ చేతుల్లో లక్షలు పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఫెమిలియారిటీ పొందాలా అని, ఫేమస్ చెందాలా అనేదేమో అది మీ ఆలోచన ధోరణికి వదిలేస్తాను. కానీ అవేర్నెస్ తెలుసుకోవాల్సింది మాత్రము ప్రాఫిట్స్ హెవీగా ఉన్నాయి. ఎందులో? పట్టుచీరల బిజినెస్లో. నువ్వెందుకు చేయలేదని నన్ను అడగండి. నేను ఉన్నది సింగిల్ పర్సన్. నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను. నా వర్టికల్ అంతా నేను వేరే చోటు ఉన్నాను. నా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వేరే చోటు ఉంది. మా కో బ్రదర్స్ మా ప్రతి ఒక్కరు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇమీడియట్లీ హ్యాండ్ టు హ్యాండ్ ఇప్పిస్తాను. ఇది నా గ్యారెంటీ. ఓకేనా? కింద నెంబర్ ఉంటుంది. కంపల్సరీ మీరు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. నేను అప్కమింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. దయచేసి ఎవరు లక్షలు మోసపోకండి. 5,000 10,000 పెడితే ఈరోజు ఒక ఫోన్ తీసుకునేటప్పుడే 5,000 10,000 పెట్టి ఫోన్ తీసుకునేటప్పుడే దాని ఒరిజినాలిటీ ఎంత, దాని డ్యూరబిలిటీ ఎంత, దానికి గ్యారెంటీ ఎంత అని అన్నీ చెక్ చేస్తున్నారు. ఎంత మూర్ఖంగా మీరు లక్షలు పోగొట్టుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమైందా? దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. కంపల్సరీగా హౌస్ వైఫ్స్ మంత్లీ 1 lakh ఏం చేసేటట్టు నేను ప్లాన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కృష్ణం సిల్క్ శారీస్.